సోదరా, అందాల రాజ్యము, పరలోక రాజ్యము ఈ రోజు నిన్ను పిలుస్తోంది. సిద్ధమైన హృదయములు మాత్రమే ఆ మహిమ రాజ్యంలో ప్రవేశించగలవు. అందాల రాజ్యము పిలుస్తోంది సోదరా, ఎందులకు ఆలస్యం, సిద్ధపడి వెళ్ళుము. పాపమును విరిచి శుద్ధుడవు కమ్ము, ప్రభువుతో కలిసి నిరంతరముందు. ఈ లోక జీవితం కొద్ది రోజుల ప్రయాణమే, శాశ్వతంగా నిలిచేది పరలోక రాజ్యమే. ఈ లోకపు జీవితము శాశ్వతము కానిది, నిత్యము ఉండేది పరలోక రాజ్యమే. పాపము లేని వారెల్లా ప్రవేశించెదరు, పాపులు అందరూ నరకాగ్ని చేరుదురు. పాపము నుండి శుద్ధి పొందుటకు ఒక్క మార్గమే ఉంది, క్రీస్తు రక్తము. క్రీస్తు రక్తములో కడుగబడితివా నీవు. నామకార్థ క్రైస్తవ్యం పరలోకం చేర్చదు. మతాచారములు అనుసరిస్తే చాలదు, లేశమైన పాపము మనకు ఉండరాదు. లోకమును అనుసరించిన హృదయం పరలోక రాజ్యాన్ని పొందలేదు. పరిశుద్ధ జీవితం దేవుని పిలుపు. లోకముతో స్నేహము మనకేల సోదరా, లోక ఆచారములు అనుసరించరాదు. పరిశుద్ధ జీవితమే పరలోకపు టిక్కెట్టు. పవిత్రత లేకుండా ఎవ్వరూ పోలేరు. ఒకరోజు ఎవరికీ తెలియని సమయంలో ఆకాశములో బూర శబ్దము వినిపిస్తుంది. ఎవరికి తెలియని సమయంలో వస్తాడు, మేఘాలలో యుండి బూరనూదుతాడు. సిద్ధపడిన వారి దేహము మారిపోతుంది, మహిమ దేహముతో క్రీస్తుని చేరతారు. సోదరా, ఆలస్యం చేయకు. లోతు భార్యలాగా వెనుదిరిగి చూడకు. ఈరోజే క్రీస్తుని నమ్మి సిద్ధపడు. తడవు చేయుటేలా క్రీస్తుని నమ్ముము. లోతు భార్య తడవు చేసి నశించినది. దేవుని మాటను నిర్లక్ష్యము చేయబోకు. తడవు చేస్తే నీవును నశించిపోయెదవు.